స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. స్థానిక శ్రీనగర్ 51వ డివిజన్లో 74వ సంవత్సరం నుండి 75వ సంవత్సరంలోకి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు విజయవంతంగా జరిగాయి. 51వ డివిజన్ కార్పొరేటర్ ముప్పవరపు భారతి, జిల్లా బీసీసీల అధికార ప్రతినిధి రాజకొండ లక్ష్మయ్య, బొంతల సాయిబాబు మరియు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 74వ పుట్టినరోజు వేడుకలను 51వ డివిజన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అసెంబ్లీలో ఆయనకు జరిగినటువంటి పరాభవానికి నాదిగా ఆయనకి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మంచి బహుమతినిచ్చి ఆయన ముఖ్యమంత్రిగా గెలిపించడమే ధ్యేయంగా పనిచేసి ఆయన ముఖ్యమంత్రిగా మనం అసెంబ్లీకి పంపించవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాము. అట్లాగే రేపు బాబు గారు వస్తే మనకి మంచి మంచి సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చారు. మహిళలకు కానివ్వండి, నిరుద్యోగులకు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం రానున్న ఎన్నికల్లో జనసేన, బీజేపీ పార్టీలు బలపరిచిన తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు శ్రీ జీవి ఆంజనేయులు గారు, శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక 13వ వార్డు అంకాలంపేట నందు శ్రీమతి గోనుగుంట్ల లీలావతి గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి, సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ నిస్సంక శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వినుకొండలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు. చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్షగా అభివర్ణించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, వినుకొండ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. జూన్ 4 తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన నవ్యాంధ్రప్రదేశ్కు నవశాఖానికి శ్రీకారం చుట్టబోతున్నారని స్పష్టం చేశారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు 74వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి కేక్ కట్ చేసి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు జీవి ఆంజనేయులు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ అమరావతి, పోలవరం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం, పేదరికం లేని రాష్ట్రాన్ని చూడడమే చంద్రబాబు ధ్యేయం అన్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని దివ్యాంగులకు ప్రత్యేక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వినుకొండ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన గారికి, అలాగే జనసేన జిల్లా కార్యదర్శి నిస్సంకర శ్రీనివాసరావు గారికి, 5 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే వికలాంగులకి ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు చేయడం, అలాగే అనేక సేవా కార్యక్రమాలు వినుకొండ నియోజకవర్గంలో జరగడం ఎంతో అభినందనీయం. నిర్వాహకులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి అనేక సంవత్సరాలు వారు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా వారు పదవి బాధ్యతలు నిర్వహించారు. అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని మనందరం ఘనంగా జరుపుకున్నాం. మన అభ్యర్థి ఆంజనేయులు గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ త్వరలోనే ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి మన రాజధాని నిర్మాణం జరగాలని, అదేవిధంగా పోలవరం పూర్తయి ఆ గోదావరి నీళ్లు మన నగరకల్లి దగ్గరకు వచ్చి మన నాగార్జున సాగర్ కుడికాలం కింద ఉన్నటువంటి మన రైతులందరూ కూడా మంచి పంటలు పండాలని ఆ భగవంతుడిని చంద్రబాబు గారి ద్వారా చేయాలని ప్రార్థిస్తూ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవ వేడుకలను వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ, అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈసారి జరగబోయే చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ వేడుకలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని, ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, వారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో విజయం సాధించాలని, అదేవిధంగా
నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకల్లో మరి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులుగా అన్నయ్య ఆంజనేయులు గారు ప్రమాణ స్వీకారం చేయాలని, అదేవిధంగా మిత్రులు యువకులు శ్రీకృష్ణదేవరాయలు కూడా రెండోసారి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి మరొకసారి విజయోత్సవ సభ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి హోదాలో మరొకసారి జన్మదినోత్సవ వేడుకలు చేయాలని ఆకాంక్షిస్తూ మరొకసారి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు గారి సతీమణి శివశక్తి లీలా ఆంజనేయ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట్ల లీలావతి గారు. అలాగే ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రూపు ఇక్కడదా, ఇక్కడ రా, ఇక్కడ తీసుకొని రా. ఓకే, వేసింది రైస్ కర్రీ ఉంది. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాల గల్లా మాధవి గారి కార్యాలయంలో గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ డాక్టర్ సాధికార సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవ్విలా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని, గుంటూరు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎంతో అభివృద్ధి చెందిందని ఆమె అన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిణామాలకు సీఎం చంద్రబాబు అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అంగన్వాడీ అధ్యక్షురాలు చెంబేటి మణికుమారి గారు పాల్గొన్నారు.